హాయ్ ఫ్రెండ్స్, డ్రాగన్ ఈ మూవీ రివ్యూని అయితే చూద్దాము. ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయినటువంటి ఈ మూవీలో ప్రదీప్ రంగనాథ్, అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్స్ అయితే చేశారు. ఇప్పుడైతే ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడి నుంచి తెలుగు తమిళ్లో మూవీని అయితే చూడొచ్చు. సో మూవీని ఇక్కడే చూశాను. ఎలా ఉంది అంటే ఆల్రెడీ మనం చాలా సినిమాల్లో చూసినటువంటి సీన్స్నే మళ్ళీ రిపీట్ చేసి చూపించాడనేసి అనిపిస్తుంది డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ అంతా చూసుకున్నట్లయితే సెకండ్ హాఫ్లో కూడా కొంచెం అలాగే ఉంటుంది. కాకపోతే సెకండ్ హాఫ్లో కొంచెం ఆ యొక్క సెంటిమెంట్ అనేది వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. అలాగే ఇందులో తీసుకున్నటువంటి ఆ పాయింట్ అనేది కొంచెం కొత్తగా ఉంటుంది అనిపిస్తుంది. అంతే తప్ప మిగిలిందంతా కూడా మనం ఆల్రెడీ చూసిన సినిమాల్లో ఉన్నట్టు విధంగానే ఉంటుంది అనమాట. సో అందుకనేసి మూవీ ఆల్రెడీ చూసిన ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇక మూవీ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే మూవీ మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ ఆల్రెడీ ఒక రియల్ ఇన్సిడెంట్ అనేసి అనుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇది పేపర్లో కూడా చూశాను ఈ ఇన్సిడెంట్ని. అది ఏంటి అంటే ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లు పెట్టి అక్కడ ఆ యొక్క జాబ్ అనేది తీసుకొని ఉంటారు. అది కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడి వాళ్ళందరినీ ఆ కంపెనీలో నుంచి టర్మినేట్ చేసి పారేస్తారనమాట. సో ఇదే బేస్ పాయింట్ ఈ మూవీకి స్టోరీ. సో ఇక స్టోరీ స్టార్ట్ అయ్యేది చూసుకున్నట్లయితే మూవీ స్టార్ట్ అయ్యేది వచ్చేసి చెన్నైలో ఉన్నటువంటి ఒక బీటెక్ కాలేజీలో స్టార్ట్ అవుతుంది. అక్కడ వచ్చేసి మన హీరో బీటెక్ చేస్తూ ఉంటాడు. అక్కడ అతనికి ఒక రికార్డు ఉంటుంది. అది ఏంటి అంటే 48 సబ్జెక్టులు బ్యాక్లాగ్ పెట్టుకొని బయట వస్తాడు అక్కడి నుంచి. సో ఈ విధంగా ఉండేటప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేస్తూ జాబ్ చేస్తున్నానని చెప్పేసి మెయింటైన్ చేసుకుంటూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో అతనికి ఒక లవర్ ఉంటుంది. ఆయన కూడా అతనికి హ్యాండ్ ఇచ్చేస్తుంది, నువ్వు దేనికి పనికిరావు అని చెప్పేసి. ఇక హీరో ఎలాగన్నా సరే మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి దానికోసం కూడా అడ్డదారులు తొక్కుతూ ఒక ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని దాంతో ఒక కంపెనీలో జాయిన్ అవుతాడు. అక్కడ మంచి పేరు తెచ్చుకొని మంచి శాలరీ తీసుకొని బాగుంటాడు. సో అటువంటప్పుడే మన హీరోకు ఉన్నటువంటి ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ గురించి వాళ్ళ ప్రిన్సిపల్కి అయితే తెలుస్తుంది. అది తెలుసుకున్న ఆయన హీరో దగ్గరికి వచ్చేసి నేను వెళ్ళి దీని గురించి మీ కంపెనీ వాళ్ళకి చెప్పేస్తానని చెప్తాడు. అప్పుడు హీరో అతన్ని రిక్వెస్ట్ చేసుకుంటాడు, దయచేసి చెప్పొద్దండి, నా లైఫ్ స్పాయిల్ అయిపోతుందని. అప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్ ఇతనికి ఒక కండిషన్ అనేది పెడతారనమాట. ఆ పెట్టినటువంటి కండిషన్ ఏంటి, ఆ కండిషన్లో హీరో గెలిచాడా లేదా, లాస్ట్కి హీరో లైఫ్ ఏమైంది అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది. సో ఇది స్టోరీ. ఈ స్టోరీని డైరెక్టర్ చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకు కాలేజ్ లైఫ్, అలాగే హీరో దేనికి పనికి రాకుండా తిరగడం, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం చాలా మూవీస్లో చూసినటువంటి సీన్స్ లాగే ఉంటాయన్నమాట. సో అలాగే సెకండ్ హాఫ్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ పైన సెకండ్ హాఫ్ అనేది మనకు చాలా బాగుంటుంది. అందులో వచ్చేటటువంటి ఆ ఫాదర్ సెంటిమెంట్ అనేది బాగుంటుంది. అలాగే ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్. సో అంతసేపు మనం చూసినటువంటి మూవీ ఒక ఎత్తు అయితే ఆ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ మాత్రం ఇంకొక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఆ క్లైమాక్స్ అనేది అలా డిజైన్ చేయడం వల్లే ఈ మూవీ అంత పెద్ద హిట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అంతసేపు మనం చూసినటువంటి మూవీ ఒకలాగా ఉంటుంది. ఆ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ చూసిన తర్వాత ఆ మూవీ పైన అవి మనకు ఉన్నటువంటి అభిప్రాయమే మారిపోతుంది. ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో డైరెక్టర్ ఇక్కడ మాత్రం చాలా బాగా వర్కౌట్ చేసి ఆ క్లైమాక్స్ని డిజైన్ చేశాడు అనిపిస్తుంది. సో ఓవరాల్గా డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని ఆల్రెడీ మనం చూసిన కథల్ని చూపిస్తూనే తను చెప్పాలనుకున్నది మనకు నచ్చే విధంగా చెప్పాడనిపిస్తుంది. సో డైరెక్టర్ అయితే ఓకే. సో నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రదీప్ రంగనాథ్ ఈయన ఆల్రెడీ లవ్ టుడేతో ఆల్రెడీ మనకు బాగా పరిచయం అయ్యాడని చెప్పొచ్చు. సో ఈ మూవీలో కూడా ఆయన అటువంటి ఒక క్యారెక్టరే చేశాడు. కాకపోతే ఈయన ఇందులో చేసినటువంటి యాక్టింగ్ కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఓవర్ ఏమో అనిపిస్తుంది. ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. అసలు దాన్ని చేయాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ చేశాడేమో అనిపిస్తుంది. కాకపోతే క్లైమాక్స్కి వచ్చేసరికి అక్కడ ఫాదర్ సెంటిమెంట్ సీన్లో చేస్తాడు. అది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అక్కడ మాత్రం సూపర్గా చేశాడు అనిపిస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్లో చేసినటువంటి ఆ యాక్టింగ్ అది చూస్తే కొంచెం ఓవర్గా చేశాడేమో అనిపిస్తుంది. ఆ విధంగా అయితే ఉంటుంది. అలాగే అనుపమ గారు కూడా ఇందులో ఒక క్యారెక్టర్ చేశారు. ఆయన క్యారెక్టర్ ఉన్నంతలో ఓకే బాగానే చేసిందని చెప్పొచ్చు. అలాగే ఖైదు లోహర్ ఈమె కూడా ఒక క్యారెక్టర్ చేసింది. ఆయన క్యారెక్టర్ బాగుంటుంది. మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగానే చేశారనిపిస్తుంది. నెక్స్ట్ మ్యూజిక్ గురించి చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది, కానీ సాంగ్స్ మాత్రం పెద్దగా లేవని చెప్పొచ్చు. అలాగే కెమెరా వర్క్ కూడా మనకు బాగుంటుంది. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే యూత్ కోసం ఫస్ట్ హాఫ్, ఫ్యామిలీ కోసం సెకండ్ హాఫ్ అన్న విధంగా ఉంటుంది. సో టోటల్గా ఫ్యామిలీతో కలిసి చూడదగినటువంటి ఒక మూవీ అని చెప్పొచ్చు. నాకైతే మూవీ నచ్చింది. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.